హాయ్ వివర్స్, మనం వచ్చేసి 10వ తరగతి మహారాష్ట్ర గవర్నమెంటు సరళ భారతి అనేటువంటి పుస్తకంలోనిది తెలుగు చూస్తూ ఉన్నాము. ఇక్కడ నా అనుభవాలు ఇక్కడ వచ్చేసి మనము ప్రతి ఒక్కరము ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన అనేటువంటిది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఎంతమందికి డైరీ రాసుకునేటువంటి అలవాటు అనేటువంటిది ఉన్నది? సో చాలా తక్కువ అనమాట. సో డైరీ అనేటువంటిది అనుభవము అంటే ఏమిటి చర్చించండి. మీరు దైనందిన డైరీలో మీ అనుభవాలను రాసుకున్నారా? మనము ఈరోజు ఏ విధంగా ఈరోజు గడిచిందో వాటి గురించి మనము రాత్రిపూట రాసుకోవడాన్ని అనుభవాలు అంటాము. కొన్నాళ్ళ తర్వాత వాటిని చదివితే మీకేమనిపిస్తుంది? ఇప్పుడు 10వ తరగతి విద్యార్థి అటువంటి మేనక తన అనుభవాలను మనతో పంచుకోబోతున్నది. వాటిని గురించి తెలుసుకుందాము. అమ్మ పేరు మేనక అంట. నేను 2009-2010 సంవత్సరంలో 8వ తరగతిలో చేరాను. 8వ తరగతి వారికి NGC నేషనల్ గ్రీన్ కోర్స్ క్లాస్ అనేటువంటిది జరిగేదనమాట. నేషనల్ గ్రీన్ క్లాస్ అంటే తోట పనులు నేర్పించేవాళ్ళు. మా అశోక్ సారు మా తరగతి వారందరినీ 5 జట్లుగా చేశారు. ప్రతి జట్టులో 8-10 మంది విద్యార్థులు ఉంటాము. సరే, ఈ విధంగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఏమిటి ఆ కమిటీ అంటే శక్తి కమిటీ, నీటి కమిటీ, చెట్ల కమిటీ, భూమి కమిటీ, స్వచ్ఛత కమిటీ అనేటువంటిది 5 విభాగాలుగా విభజించబడారు. సరే, దాని గురించి ఏంటి అనేది తెలుసుకుందాము. శక్తి కమిటీ అంటే ఏంటంటే ఈ కమిటీ వారు ప్రతిరోజు ఎంత కరెంటు వినియోగించబడుతుందో లెక్కిస్తారు. కరెంటును వృధాగా ఖర్చు చేసేవారు కాదు. సో శక్తి కమిటీ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వచ్చేసి వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట. వృధా కానివ్వకుండా, కరెంటుని వృధా కానివ్వకుండా చేసుకుంటారు. తర్వాత నీటి కమిటీ వచ్చేసి ఈ కమిటీలో నేను పనిచేశాను. మేము ప్రతిరోజు నీళ్లు ట్యాంకులోని పాత నీరు చెట్లకు పోసి ట్యాంకు శుభ్రం చేసి నీరు నింపేవారిని. నీళ్లు రాని రోజుల్లో బడి బయట ఉన్నటువంటి కుండీల్లో నుండి నీళ్లు తెచ్చి చెట్లు ఎండిపోకుండా నీళ్లు పోసేవారిమి. చెట్లు వచ్చేసి వాడిపోకుండా ఉండేటట్టు చూసుకుంటామన్నమాట. ఇది నీటి కమిటీ యొక్క పని అనమాట. సరే, చెట్ల కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిటీ వారు చెట్ల దగ్గర చెత్తా చెదారం శుభ్రత చేసేవారు, చెట్లను కాపాడేవారు. సో చెత్తనంతా తీసివేసేసి దానికి కావలసినటువంటి నీరుని చెత్తని తీసివేసేసి శుభ్రంగా ఉంచేవాళ్ళు అనమాట. భూమి కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిటీ వారు చెట్లను పెంచేవారు, చెట్లను తీసుకొచ్చేవాళ్ళు, చెట్ల లెక్కలు వేసేవారు, ఈ చెట్ల యొక్క ఉపయోగాలని రాసేవారనమాట. ఈ విధంగా వచ్చేసి భూమి కమిటీ తన యొక్క పని చేస్తుంది. స్వచ్ఛత కమిటీ ఏం చేస్తుందంటే నేల మీద చెత్త ఉంటే తీసి చెత్త గుండీలో వేసేవారు. బడిలో ఏవైనా కార్యక్రమాలు జరిగేటప్పుడు చెత్త గుండీలను ఏర్పాటు చేసేవారు. ఇది స్వచ్ఛత కమిటీ యొక్క పని అనమాట. సో మా బడిలో చాలా బాగా NGC జరిగేది. సో ఆ సమయంలో మా పీటీ సారు మాకు ఉపాధ్యాయులతో తోటివారితో ఎలా మెలగాలో చెప్పేవారనమాట. సో పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి అనేటువంటిది మాకు చెప్పేవారు. మా ప్రధాన ఉపాధ్యాయుడు 105 మొక్కలను తెచ్చారు. వాటిని మేము ఒకరోజు మొత్తము నాటాము. కానీ వాటిని పశువులు మేస్తాయనేటువంటి చెప్పడం వలన ఆయన జాలీలు తెప్పించారు. జాలీలు అంటే కంచెలు తెప్పించారనమాట. వాటిని మేము నాటిన మొక్కల చుట్టూ కంచెగా వేసామన్నమాట. ఇప్పటికీ పాఠశాల మొత్తం ఎక్కడ చూసినా మేము నాటిన చెట్లు ఉన్నాయి. సో ఈ విధంగా వచ్చేసి చెట్లని నాటడం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా పిల్లలకు వచ్చేసి అలవాటు అనేటువంటిది చేశారు. మా 8వ తరగతి అయిపోయింది, 9వ తరగతిలోకి చేరాము. అయినా నేను NGC అని వదలలేదు. దానితో పాటు స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖోఖో, కబడ్డీ మొదలుగా ఆటల పోటీలు, క్విజ్ పోటీలు, ఉపన్యాస పోటీలు నిర్వహించేవారిమి. మా స్కూల్లో జరిపేవాళ్ళు అనమాట. మా పీటీ సార్ ప్రోత్సాహంతో మార్చ్ ఫాస్ట్ చేసేవారిమి. ప్రతి ఒక్కరు మార్చ్ ఫాస్ట్ చేస్తారనమాట. అది వచ్చేసి సెల్యూట్ చేస్తూ జెండా వందనం రోజు టీచర్స్కి వచ్చేసి ప్రధానోపాధ్యాయులకి సెల్యూట్ చేసుకుంటూ వెళ్ళి మార్చ్ ఫాస్ట్ చేసేవారిమి. ఈ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్ను, పెద్దలను, యూత్ క్లబ్ వారిని ఆహ్వానించేవారిమి. 9వ తరగతి అయిపోయేటప్పుడు వేసవి సెలవుల్లో మా ఉపాధ్యాయులు 10వ తరగతిలో సైన్స్ పటాలను గీసుకురమ్మన్నారు. సో సెలవుల్లో మీరు చేసేదేముంది, ఏదైనా ఒక పని చేయాలి కాబట్టి సైన్స్ పటాలని మీరు గీసుకొని రావాలి అని చెప్పేవారనమాట. ఆ తర్వాత వేసవి సెలవులు అయిపోయాయి. 10వ తరగతిలో అడుగు పెట్టాను. నేను 10వ తరగతిని కొంచెము కష్టంగాను కొంచెం ఇష్టంగాను భావించాను. 10వ తరగతిలో అడుగు పెట్టగానే ఏదో ఆనందము, ఏదో బాధ కాదు, చాలా భయాలు కలిగాయన్నమాట. 10వ తరగతి అడుగు పెట్టిన వెంటనే కొంచెం భయం ఉంటుంది కదా, పబ్లిక్ ఎగ్జామ్ కదా. సో అందువల్ల వచ్చేసి అందరికీ భయం అనేటువంటిది ఉంటుంది. మా ఉపాధ్యాయులు మా ఇళ్లకు వచ్చి బాగా చదవండి, ఏవైనా అవసరమైతే మమ్మల్ని సంప్రదించండి, మీకు మేము ఏ క్షణంలోనైనా సహాయపడతాము అని చెప్పేవారనమాట. సో ఈ విధమైనటువంటి టీచర్లు ఉన్నంతకాలము మనకు వచ్చేసి ఎటువంటి లోటు అనేటువంటిది ఉండదు.
మంచి మార్కులు తెచ్చుకునేదానికి మంచి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. మా ప్రధానోపాధ్యాయుడు మా ఇష్టం మేరకు సాయంత్రం క్లాసులను ప్రారంభించారు. అంటే వారికి పిల్లలకి వచ్చేసి ఎవరికి ఎంత చదివితే బెటర్ అనేటువంటిది మాకు సాయంత్రం క్లాసులను ప్రారంభించారు. అందరూ క్లాసులు తీసుకున్నారు, ఎన్నో రకాలుగా సహాయం చేశారు. అంటే ఈ క్లాసులు ఎందుకంటే ఇంకా కాస్త కొంతమందికి అర్థం కాని వాళ్ళకి మరింత అర్థమయ్యేటట్టు చెప్పడం కోసము, తర్వాత వచ్చేసి ఇంకా విడిచిపెట్టినటువంటి క్లాసులు వచ్చేసి అంటే ఇంకా చెప్పవలసినటువంటి పోర్షన్స్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఆ పోర్షన్స్ని కంప్లీట్ చేయడము, ఈ విధంగా వచ్చేసి చాలా వరకు సహాయం అనేటువంటిది చేసేవారనమాట టీచర్లు. మా కోసం మా ఉపాధ్యాయులు మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు. కాబట్టి మేము సరైనటువంటి ప్రతిఫలం ఇవ్వకపోతే బాగుండదు కదా. సో మా మీద ఇంతమంది హోప్స్ అనేటువంటిది పెట్టుకున్నారు, మా మీద ఇంత నమ్మకం అనేటువంటిది పెట్టుకున్నారు అనమాట ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. కాబట్టి మేము సరైనటువంటి ప్రతిఫలం ఇవ్వకపోతే బాగుండదు కదా. అందుకని మేము బాగా కష్టపడ్డాము. మా స్కూల్ రికార్డులో రాని ర్యాంకులు మేము తెచ్చాము. నాకు 3వ ర్యాంకు వచ్చింది. మేము బడిలో ఉన్నన్ని రోజులు మాకు విద్యా సంస్కారం నేర్పినటువంటి గురువులకు మేము రుణము ఈ విధంగా తీర్చుకున్నాము. సో తీర్చుకోవాలి అంటే రుణము ఏ విధంగా తీర్చుకోవచ్చు? మంచి మార్కులు తెచ్చుకొని వారికి మంచి పేరు తీసుకుని వచ్చి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని వచ్చి, టీచర్లను వచ్చేసి మర్యాదగా నడుచుకోవడము, టీచర్లతో మర్యాదగా నడుచుకుంటూ మనకు కావాల్సినటువంటి వాటిని టీచర్ని అడుగుతూ మేము వీళ్ళను జన్మంతా గుర్తుంచుకుంటాము అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత స్కూల్ లైఫ్ అనేది జీవితంలో ఒక గొప్ప కాలము. దాన్ని వినియోగించుకున్న వారు అదృష్టవంతులైన వారు. మేమంతా చాలా అదృష్టవంతులము. ఇవన్నీ నా స్కూల్ డేస్ అనుభవాలు అనమాట. రాయాలంటే పేజీలు సరిపోవు. ఇంత బాగా మా ఉన్నతికి కారణమైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను అంటూ మేనక 10వ తరగతి అమ్మాయి తన డైరీలో ఈ విధంగా రాసుకున్నదనమాట. తర్వాత చదవండి, ఆలోచించండి, రాయండి, పదజాలము పెంపొందించుకుందాం, వినియోగించుట, ఉపయోగించుట, మెలగు, ప్రవర్తించు, వృధా, వ్యర్థము, సంప్రదించుట, అడిగి తెలుసుకొనుట. ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నది ఏంటి? డైరీ రాయడం నేర్చుకున్నాము. తర్వాత పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్నాము. పరిశుభ్రంగా ఉండడం వల్ల మనకు ఏమేమి లాభాలు కలుగుతాయో వాటి గురించి మనము ఈ యొక్క పాఠం ద్వారా తెలుసుకున్నాము.